అందరికీ నమస్కారం. ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది రాజధాని ఒక పాలసీ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారిది మరొక పాలసీ అంటున్నారు. సో ఎంసీ మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అంటే రాజధాని మీద కాస్త బురద జల్లే ప్రయత్నం చేశారనే చెప్పాలి. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటి సార్ ఈ వరుస ప్రెస్ మీట్లు ఎలా చూడొచ్చు? ఏమిటోనండి అసలు వాళ్ళు అంటే కాన్షియస్గా ఉండి మాట్లాడతారా, లేదంటే ఏదో మనకు గుడ్డిగా ఫాలో అయ్యే 100 మంది ఉన్నారు, ఆ 100 మంది కోసం ఏది మాట్లాడినా వాళ్ళు అన్న సూపర్ రా, తురుమురా, అన్న పులిరా, సింహంరా అంటుంటారు కదా, అలా ఏదో పెట్టేస్తుంటారు పోస్టులు అని చెప్పి మాట్లాడతారు. లేకపోతే ఎదుటి వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఈ నా భాష నాకే అర్థం అవుతుందని అనుకుంటారో తెలియదు. కానీ అసలు 14 నుంచి 19 మధ్యలో అమరావతికి యాక్సెప్ట్ చేశారు క్యాపిటల్గా, ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 19 వచ్చేసరికి సమీకరణాలన్నీ మారిపోయాయి. ఒక రకమైన వికృతమైన దాని ఏమంటారు ఆ రూపంలో మారిపోయినట్టు కనిపించింది నాకు. రకరకాల డెసిషన్స్, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్, ఆ తల్లిని చెల్లిని వాళ్ళని వీళ్ళని నోటుకొచ్చినట్టు తిట్టడాలు, ఆడు ఈడు అండాలు, సింగులర్ వాడాలు, సన్నాస అండం, 420. ఆయన ఎవడు ఆ గుట్కా మంత్రి అంటారు ఆయన్ని. ఆయన అయితే మరీ దారుణంగా నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడు. ఆడేసారి గెలిస్తే ఆ 420 గాడు ఇలాగే మాట్లాడతాడు ఆయన. నేను ఆయన బూటు నాకుతా, బూట్ పాలిష్ చేస్తా, ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మరి, బహుశా ఏం పాలిష్ చేసుకుంటున్నా తెలియదు కానీ. సో అట్లాంటిగా మాట్లాడిన కల్చర్ కూడా తీసుకొచ్చేసాడు ఆయన 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక్కసారి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం ఎందుకో తెలియదు. అసలు ఆ జగన్మోహన్ గారి తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నువ్వా నేనా అన్నట్టు ఉండేవారు రాజకీయాలు. కానీ వాళ్ళు ఎప్పుడు ఎంత దారుణంగా తిట్టుకోవడం కానీ, ఇట పగలు ప్రతీకారాలు, కక్షలు కార్పణ్యాలు లేవు. రాజకీయం వరకే భేదాభిప్రాయాలు ఉండేవి. ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక కథాకార్యంకి వెళ్ళినా పక్కన ఒకే సోఫాలో కూర్చొని జోకులు వేసుకుని మాట్లాడుకునేవారు. ఏమయ్యా రాజశేఖర రెడ్డి అంటే ఏమయ్యా చంద్రబాబు అనుకోని. ఇదేమిటో ఎక్కడ ఈ పీక్స్ ఈ కల్చర్ నాకు అర్థం కాదు. సరే 19 తర్వాత ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ అన్నాడు. ఆయన పేరు రాకూడదు, ఆ ప్రభుత్వం చేసింది ఏది ఉండకూడదు, ఫస్ట్ ప్రజావేదిక కూల్చేయండి. ఎందుకు కూల్చేయాలి? దాని స్టోర్ రూమ్గా వాడుకో, లేదా నీ కింద చుట్టూ కాపలా ఉండే ఎస్కార్ట్కి వాళ్ళందరికీ పోలీసులకి రెస్ట్ రూమ్గా పెట్టుకో, లేదంటే నీ ఎక్విప్మెంట్ అని తీసుకెళ్ళిపోయి నీ పార్టీ జెండాలని పెట్టుకో, పార్టీ ఆఫీస్గా వాడుకోవాల్సిందిగా. ఎందుకు కూల్చేసి కూల్చేసి శకలాలైనా తీసారా? అలాగ అక్కడే ఉంచారు. ఎందుకు? ఆ లైన్ మీదుగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అది చూసి ఆయన మానసిక వేదన చెందాలి. అదొక రకమైన పైశాచిక ఆనందం. ఈ చూసా ఇది కట్టింది కూల్చేశారని చెప్పడానికి. సో ఇలా ఎన్నో చేశారు. అయితే ఇక్కడ సజ్జల గారు ఒకప్పుడు పాత్రికేయుడు, జర్నలిస్ట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో పేపర్ చూసి మాట్లాడుతున్న తరుణంలో దానికి ఈయన ఏదో ఒకటి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్నారా? అలా అనలేదే, అసలు మీకు వేరేలా అర్థమైందండి, ఆయన అలా అనలేదు అంటూనే మళ్ళీ అదే అర్థంలోకి వచ్చి మాట్లాడతాడు. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఇష్టం లేదు అన్నాడు, బాగుంది. వైజాగ్ క్యాపిటల్ చేస్తామని అన్నాడు ఆయన, అది బాగుంది. వైజాగ్ ఏమైనా వెళ్ళాడా? నిజంగా అమరావతి క్యాపిటల్ ఇష్టం లేకపోతే తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన తలుచుకుంటే నెల రోజుల్లో పక్కా బిల్డింగ్ లేపి ఉండగలరు కదా వైజాగ్లో. అవును, పోలేదు. ఆ తాడేపల్లి ఎందుకు ఆ తాడేపల్లి? సో ఇష్టం లేదని అమరావతి మీద విషయం కక్కడము, 3 రాజధానుల కాన్సెప్ట్ చేయడము, అనవసరంగా డబ్బులు వృధా చేయడము, ఎంతసేపు బటన్ నొక్కానా డబ్బులు ఇచ్చామా మీరు ఇలా అందుకోండి, మీరు ఎప్పుడు అలాగే ఉండాలి, మా కిందే పని చేయాలి, మీరు ఎప్పుడు అలాగే ఉండాలి, మేము ఎదుగుతుంటాం కానీ మీరు ఎదగొద్దు అనే కాన్సెప్ట్లో అందరికి అలవాటు చేస్తారు. దానివల్ల ఎస్పెషల్లీ ఆంధ్రాలో కొంతమంది యొక్క ఆలోచన ధోరణి కూడా మారిపోయింది. ఎంత దారుణంగా మారిపోయిందంటే, ఎవడైనా గంజాయి తింటే తప్పేంది? కుర్రోళ్ళు ఇప్పుడు అలాగే ఉన్నారుగా, చాలా కేసులు దొరుకుతున్నాయిగా. అదా సమర్థన? సరే తల్లి చెల్లినివే ఎంత దారుణంగా అన్యాయం చేశాడే అంటే అవును ప్రతి ఇంట్లో ఉండేవే పొరపరచాలని కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏముంది? అదే అంటే ఒక రకమైన నేర ప్రవృత్తికి అలవాటు చేసేస్తున్నారు. ఆయన ఇంకోటి ఎన్ని స్కాములు చేశాడనంటే అవును ఎవడు స్కాములు చేయలేదు, ఎవడు తినలేదు, ఇదే లాజిక్. అంటే ఆలోచన ధోరణి మార్చేశాడు. నిజంగా 5 ఏళ్ళు వచ్చాడు కాదు కానీ ఒక రకమైన భ్రష్టు పట్టించేశారని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో
అదే అమరావతిలో ఉన్నారు, మరి అమరావతి క్యాపిటల్ ఎందుకు ఉన్నప్పుడు ఎక్కడెందుకు ఇల్లు కట్టుకున్నారంటే ఈ సజ్జల గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన అమరావతికి వ్యతిరేకం కాదే, మరి ఎందుకు రైతులు ధర్నా చేశారు, రైతుల మీద లాఠీ చార్జ్ ఎందుకు చేశారంటే లేదు మీరు రాంగ్ అర్థం చేసుకున్నారు, ఆయన నిజంగా అమరావతికి వ్యతిరేకం అయితే అమరావతి రేసులో ఇల్లు కట్టుకుని ఎందుకు ఉంటాడు, ఇంతకు నేను అడిగాను చూసారా, అదే చెప్పి సమర్థించి మళ్ళీ అది కాదు ఇది కాదు 3 రాజధానులు అయితే బైఫర్కేట్ అయితే బాగుంటుంది, మళ్ళీ అదే పాట పాడుతాడు ఈయన. ఎట్లా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మీ నాన్న అన్నారు, అలా మీకు ఎలా అర్థమైంది, మీ నాన్న కాదే అని చెప్పి అడిగి చెప్పి మీ అమ్మ మొగుడు అన్నారు అని చెప్పి మళ్ళీ అదే అర్థం వచ్చేలా చెప్తాడు. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సో ఇద్దరు కూడా అంటే ఇప్పుడు రాజధాని మీద కాస్త బురద జల్లే ప్రయత్నం చేశారనే చెప్పుకోవాలి. అలాంటిది వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాంటివి ప్రజలు నమ్ముతారంటారా? ప్రజలు నమ్ముతారో లేదో పక్కన పెడితే ఎప్పటికీ ఒక వర్గం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్లో చిన్న పుండు అయింది అనుకోండి, దాని చుట్టూ కొంత స్ప్రెడ్ అవుతుంది కదా, అది పొరలుగా ఎక్కి దానికి ఒక పెన్సిల్ ఇంజెక్షన్ తీసుకొని మొత్తం కట్ చేసి తీసే వరకు వస్తుంది. సో ఆ పుండు లాంటి ఫేవరేజ్ ఇంకా ఉంది ఎంటైర్ శరీరానికి. ఆ ఫేవరేజ్ కూడా తీసేస్తే, ఆ పుండును కూడా తీసేస్తే పోతుంది. వీళ్ళంతసేపు ఏ తలంపులో ఉన్నారు, 39% ఓటింగ్ 39% ఓటింగ్ అని అదే ఫీలింగ్ లో డంకా బజాయించుకుంటున్నారు. అంటే వాళ్ళకు వచ్చే ఆశ్చర్యం ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఎంత దారుణంగా పరిపాలించాక కదా అయినా 39 వచ్చిందంటే మా మీద ఇంకా జనాలకు ఉందరా అని ఫీల్ అవుతున్నారు. మరి ఫీల్ అయితే ఒకవైపు ట్యాంపరింగ్ అంటున్నారుగా, ఈవీఎంలు ట్యాంపరింగ్ అవ్వడం వల్లే కదా గెలిచారు, మరి 39% కూడా ట్యాంపరింగేనా? ట్యాంపరింగ్ వాళ్ళు గెలిచారు అనుకుంటే మీకు వచ్చిన 39% కూడా తప్పే, రాంగ్ కదా. సో ఇలాగ ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా దానికి కవర్ చేస్తూ ఉంటాడు. పైపెచ్చు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి నెంబర్ 2గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా కానీ కేసుల విషయంలో కానీ A1 A2 అలాగే సొంత విషయాలు అన్నిట్లో ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈ రోజు లేరు. మేబీ అదొక పెద్ద రాజకీయం అయితే అయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికైతే లేరు. రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసలు విజయసాయి రెడ్డి అలా వెళ్ళిపోవడానికి కారణమే సజ్జల గారు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తులకి ఆయన నెంబర్ 2గా ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉండేవి, రాజకీయాలాగా ఉండేవి, ఈ బురజలు కూడా ఉండేవి కాదు, పర్సనల్ అబ్యూజ్లు ఉండేవి కాదు అనేవారు. ఈయన సజ్జల గారు, ఈయన అబ్బాయి భార్గవ్ గారు ఎప్పుడైతే సినారియోకి వచ్చారో, సినారియో మొత్తం స్టార్ట్ చేశారో మొత్తం కంపు అయిపోయి బూతులు తిట్టుకోవడము, పర్సనల్ అబ్యూజ్కి వెళ్ళడము, నా కొడక ఇద్దరిని రేపేస్తాను, ఇలాంటి నేర ప్రవృత్తి గల వాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయనకే పగ్గాలు అప్పచెప్పడం కూడా చాలా మందికి డైజెస్ట్ అవ్వట్లే. ఇంకెవరు లేరా, ఒక సజ్జల గారే ఉన్నారా, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనే, గవర్నమెంట్ లేనప్పుడు ఆయనేనా, ఇంకెవరికి లేదా అవకాశం అనేలాగా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడారుగా పరోక్షంగా ఆవిడ. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు కూడా నాలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వరా, ఎవరో ఒక ఆవిడని తీసుకొచ్చి పెట్టారు అధికార ప్రతినిధిగా, నేను మీకోసం ఇంత కష్టపడి నాకే ఒక ఏదైనా కల్పించాలి కదా అన్నట్టు కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వీడియో చూశాను. సో అట్లాగా ఈయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతూనే ఈయన కూడా దొరికిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళంటే రాజశేఖర రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు లాంటి టైం నుంచి కూడా కుటుంబంతో ప్రయాణం చేస్తున్న వ్యక్తి బయటకు వెళ్ళిపోయారంటే మొన్న వచ్చిన వ్యక్తులు ఎందుకు ఉంటారు, ఎందుకు ఉండాలి, ఎలా ఉండగలరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేష్టల వల్ల అని బయట టాక్. ఏం జరుగుతుందో చూడాలి.